రైన్ ఫాల్, రైన్ వస్తుంది, వాటర్ రన్ ఆఫ్ అవుతుంది. దెన్ అగైన్ ఇట్ ఫ్లోస్ ఇన్ టు ది లేక్స్, రివర్స్, ఓషన్స్ లోకి వెళ్ళి మర్జ్ అవుతుంది, కలిసిపోతుంది అక్కడ. దెన్ ఇవాపరేట్ అవుతుంది. నెక్స్ట్ ప్రెసిపిటేషన్, ట్రాన్స్పోర్టేషన్, అగైన్ ఇట్ రైన్ ఫాల్స్, మళ్ళీ రైన్ పడుతుంది అని మనం నేర్చుకున్నాం కదా. సో వన్స్ గుర్తుందా మీకు? అది పిక్చర్ చూపించాలా? గుర్తుందా? సో మళ్ళీ ఇక్కడ కూడా సో అట్మాస్ఫియర్ లో కూడా సేమ్ థింగ్స్ హ్యాపెన్. ఇట్ హ్యాపెన్స్ ఇన్ అట్మాస్ఫిరిక్ winds which transports water from the oceans deep into the continents in the form of rain. So without this many rocks would not erode. అంటే ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఈ సైక్లింగ్ కరెక్ట్ గా జరుగుతున్నందువల్ల అర్త్ మీద హ్యూమన్స్ అంటే ఒక జీవం అనేది ఉంది. ఎందుకుందంటే బికాస్ ఆఫ్ దీస్ హైడ్రోలాజికల్ సైకిల్, అట్మాస్ఫియర్, దీస్ టూ ఆర్ హెల్పింగ్. ఇవి హెల్ప్ చేస్తున్నందుకే మనం అర్త్ మీద జీవం అనేది ఇంకా నిలబడింది అనమాట. దిస్ మీన్స్ వీ వుడ్ నాట్ హ్యావ్ మెనీ కైండ్స్ ఆఫ్ సాయిల్స్. ఇది మాత్రం ఇవి లేకపోతే మనకి సాయిల్స్ అనేవి వేరియేషన్, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, లాటరైట్ సాయిల్, ఈ డిఫరెన్స్ అనేది మనకు ఉండదు కదా. అంతా ఎలా ఉంటుందంటే బంజరు భూమి. సో బంజరు భూమి లాగా అంటే అక్కడ ఏవి పంటలు పండవు. మామూలుగా ఊర్లలో బంజరు భూమి అని అంటారు కదమ్మా, అక్కడ ఏమన్నా పంటలు పండుతాయా? బంజరు భూమిలో ఏవి పంటలు పండవు. ఎందుకంటే ఆ సాయిల్ లో ఉన్నటువంటి మాయిశ్చర్ ఉండాలి, సాయిల్ కి మాయిశ్చర్ ఉండాలి, దానికి కావాల్సినటువంటి మినరల్స్, ఒక ప్లాంట్ కి కావాల్సినటువంటి మినరల్స్ అవన్నీ సాయిల్ నుంచి మాయిశ్చర్ అందాలి. సన్లైట్ ఎలా ఉంటుందో అలాగే అర్త్ నుంచి కూడా కొన్ని కాంపోనెంట్స్ కావాలన్నమాట. సో అప్పుడే ఆ ఫ్రూట్స్, ఆ ప్లాంట్ అనేది ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ, గ్రెయిన్స్ కానీ, క్రాప్స్, పంటలు పండడం ఇవన్నీ జరుగుతుంది అనమాట. సో వీ కుడ్ నాట్ ఎంజాయ్ ది కూలింగ్ మాన్సూన్, వీ కుడ్ నాట్ ఎంజాయ్ ద కూలింగ్ మాన్సూన్ రైన్స్. సో ఇలా లేకపోతే మనము మాన్సూన్, ఈ రైనీ సీజన్ మనం ఎంజాయ్ చేయలేం కదా. మనకున్నంత పర్ఫెక్ట్ క్లైమాటిక్ కండిషన్స్ త్రూ అవుట్ ది వరల్డ్ ఉండదు. సో నార్త్ కంట్రీస్ కి మీరు 8th లో ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు టండ్రాస్. వాళ్ళకి 6 months డే ఉంటే 6 months నైట్ ఉంటుంది. అకార్డింగ్ టు ది క్లాక్ they'll do their work. అంటే క్లాక్ వైజ్ గా వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో మనకైతే ఎలా ఉంది చూడండి అమ్మ, మన క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి? మార్నింగ్ 6 అయిందంటే సన్ రైజ్ వస్తుంది, ఈవినింగ్ 6 అయిందంటే సన్సెట్ వచ్చేస్తుంది, నైట్ 12 hours ఉంటుంది, డే 12 hours ఉంటుంది. సో 24 hours కరెక్ట్ గా మనకి డిఫరెన్స్ కనపడుతుంది. కానీ ఆ నార్త్ పోల్, సౌత్ పోల్స్ ఇటువైపు సన్ రైజ్ 6 months అలాగే కంటిన్యూస్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సో వెన్ వి సెలబ్రేట్ క్రిస్మస్ ఫెస్టివల్ అమ్మా, వెన్ వి సెలబ్రేట్ December 25th in the month of December, isn't it? మంత్ ఆఫ్ డిసెంబర్ లో సెలబ్రేట్ చేసుకుంటాం. ఇన్ ఆస్ట్రేలియాలో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? మనకు వింటర్ సీజన్ లో సెలబ్రేట్ చేస్తాము. సో డిసెంబర్ మంత్ అంటే మనకి ఎలా ఉంటుంది? చాలా కూల్ గా ఉంటుంది. వింటర్ సీజన్ లో సెలబ్రేట్ చేస్తాం. సో ఆ టైంలో ఆస్ట్రేలియాలో దే సెలబ్రేట్స్ క్రిస్మస్ ఫెస్టివల్ ఆన్ summer season. In summer season they celebrate Christmas festival అన్నమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ క్లైమాటిక్ కండిషన్స్. ఈ క్లైమాటిక్ కండిషన్స్ లో మనమైతే నార్త్ పోల్ కి దగ్గర లేము, ఈక్వేటర్ కి దగ్గర లేము, మీడియంలో అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి అటువైపు ఇటువైపు కలిసి ఉన్నాం కాబట్టి మనం ఎగ్జాక్ట్ గా వి సెలబ్రేట్ Christmas festival in winter season, but in Australia they celebrate Christmas festival in summer season అన్నమాట. వాళ్ళకి సమ్మర్ ఉంటుంది ఆ టైంలో.
సో ఇలాంటి క్లైమాటిక్ కండిషన్స్ ఉన్నాయి. సో బర్డ్స్ ఫ్లై చేయాలన్నా, కైట్స్ గాలిలో ఎగరాలన్నా అట్మాస్ఫియర్ అనేది చాలా ముఖ్యం. గ్రావిటేషన్, అర్త్కి ఆ గ్రావిటేషన్ పవర్ అనేది లేకపోతే, అంటే ఇప్పుడు చూడండి స్పేస్ లోకి వెళ్తుంటారు ఎవరు, వీళ్ళు ఆస్ట్రోనాట్స్ వాళ్ళు వెళ్తుంటారు కదా స్పేస్ లోకి. రీసెంట్ గా మూన్ మీదకి చంద్రయాన్ 2 ని పంపించారు. వాళ్ళు మూన్ మీద దిగుతూనే అలాగే నిల్చోగలరా? నిల్చోలేరు అనమాట. అసలు ఆ రోవర్ అనేది ఎగ్జాక్ట్ గా ల్యాండ్ కాలేదు బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ గ్రావిటేషనల్ గురుత్వాకర్షణ శక్తి అనేది భూమి మీద ఉంటుంది కానీ, అర్త్ మీద ఉంటుంది కానీ మూన్ మీద లేదు. కాబట్టి అది సైంటిస్టులు దే హ్యావ్ వెల్ ట్రైన్డ్, వాళ్ళు బాగా చేసి దాన్ని ఎగ్జాక్ట్ ప్లేస్ లో ల్యాండింగ్ ప్లేస్ ఫిక్స్ చేసి అక్కడ దించాలి అని ట్రై చేశారు. బట్ అది ఫెయిల్ అయింది. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గ్రావిటేషనల్ ఫోర్స్, అర్త్ మీద ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అక్కడ లేదు. ఆ గురుత్వాకర్షణ శక్తి ఉంటే ఇప్పుడు ఒక వస్తువు మనం ఇలా పెట్టినాం అనుకోండి, దానికి ఒక వెయిట్ అనేది వచ్చి అది అక్కడే నిల్చుంటుంది. బట్ అదే సోలార్ సిస్టమ్ లో అయితే అది ఇలా ఎగురుతూనే ఉంటుంది అనమాట. ఈవెన్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదన్నా కానీ అది ఇలా ఎయిర్ లో ఇలా తిరుగుతూనే ఉంటుంది. మనకు కావాలంటే ఎయిర్ లో ఇలా వెళ్ళి ఇలా పట్టుకోవాల్సిందే. కానీ ఇప్పుడు మనం ఇక్కడ పెట్టినాం అనుకోండి ఈ ఐటమ్, అది అక్కడే ఉంటుంది. కానీ మూన్ మీద అలా ఉండదు, అలాంటి అట్మాస్ఫియర్ ఉండదు అనమాట. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఒకటి అట్మాస్ఫియర్, మనకి ఆ అట్మాస్ఫియర్ అనేది ఉన్నందువల్లనే మన అర్త్ లో ఏ వస్తువు, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఒక పెన్ స్టాండ్ పెట్టాను, అది అలానే ఉంది. ఇక్కడ ఒక బుక్ పెట్టాను, ఆ బుక్ అలానే ఉంది. కానీ సోలార్ సిస్టమ్ లో ఏవైతే ఇప్పుడు డస్ట్ పార్టికల్స్ శాటిలైట్స్ మధ్యలో, ఇప్పుడు అర్త్ కి మూన్ కి మధ్యలో చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అవి ఉంటాయి. అవి గాల్లో తిరుగుతూనే ఉంటున్నాయి. ఎందుకు అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ లేదు. బికాస్ అట్మాస్ఫియర్ అనేది ఈ లేయర్, ఇక్కడ చూడండి ఇది రౌండ్ బాల్ అనుకున్నాం అనుకోండి అర్త్, ఆ బాల్ కి పైన ఒక కవర్ లాగా ఉంది అంతే. సో అక్కడ నుంచి అది బయటికి వెళ్ళిపోదు, అక్కడి వరకే ఉంటుంది. కాబట్టి అర్త్ మీద ఉన్న ఈ స్పెషల్ క్వాలిటీ వల్లనే ఇక్కడ మనిషి అనేది బ్రతకగలుగుతున్నాడు. మిగతా స్పేస్ లో ఎవరు లేరనమాట. నెక్స్ట్ గో టు ది నెక్స్ట్ పారాగ్రాఫ్. ద అట్మాస్ఫియర్ ఈజ్ ఎ సీ ఆఫ్ గ్యాసెస్ సరౌండింగ్ అర్త్. సో అట్మాస్ఫియర్ అనేది ఒక సీ లాంటి గ్యాసెస్ అర్త్ ని సరౌండింగ్ చేసి పెట్టింది అనమాట. ఇన్ అ సెన్స్ we are all swimming in a sea of gases. సో ఎలా అనుకోవాలి అంటే మనము ఒక సముద్రం లాంటి గ్యాసెస్ లాంటి సముద్రంలో మనం అంతా స్విమ్ చేస్తున్నట్లు అనుకోవాలి. జస్ట్ యాజ్ ఫిషెస్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద సీ ఆఫ్ వాటర్, ఇజంట్ ఇట్? అవునా? మనం ఏమంటే మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నందువల్ల, గురుత్వాకర్షణ శక్తి ఉన్నందువల్ల మనం ఎక్కడ నిల్చున్న వాళ్ళం అట్లా నిల్చుంటున్నాము, స్పేస్ లో లాగా ఎగరట్లేదు అంతే. when we compare the size of earth, the atmosphere is a very thin blanket surrounding earth. ఇందాకే చెప్పాను కదా, అర్త్ మీద ఒక థిన్ బ్లాంకెట్ ని పరిచినట్టు ఉందన్నమాట ఈ అట్మాస్ఫియర్. నెక్స్ట్, ద అట్మాస్ఫియర్ ఈజ్ అబౌట్ 1000 kilometers థిక్. ఇది ఎవరు కనుక్కున్నారంటే ద స్పేస్ ఏజెన్సీ ఆఫ్ యుఎస్ఏ. ఏంటమ్మా యుఎస్ఏ స్పేస్ ఏజెన్సీ నేమ్ చెప్పండి? నాసా. నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సో నాసా గివ్స్ ది డిస్క్రిప్షన్. సో నాసా టెస్ట్ చేసి ఎంత చెప్పింది అంటే 1000 kilometers థిక్ గా ఉంది అని చెప్పింది అనమాట. ఇఫ్ ద ఎర్త్ ఈస్ సైజ్ ఆఫ్ ఎ బాస్కెట్బాల్, ఒక బాస్కెట్బాల్ సైజ్ అనుకుంటే అర్త్ని, ద అట్మాస్ఫియర్ వుడ్ బి లైక్ థిన్ షీట్ ఆఫ్ ఎ ప్లాస్టిక్ వ్రాప్డ్ అరౌండ్ ఇట్. సో ఒక బాస్కెట్ బాల్ కి ఒక ప్లాస్టిక్ థిన్ షీట్ ఉంటుంది కదా, దాన్ని కవర్ చేసినట్టు ఉంటుంది అనమాట. బీయింగ్ కంపోజ్డ్ ఆఫ్ గ్యాసెస్.
సో ఇది ఈ అట్మాస్ఫియర్ అనేది గ్యాసెస్ తో ఫిల్ అయి ఉంటుందంట. ద అట్మాస్ఫియర్ exhibits all the properties of gases. It compresses and expand it as has no shape. అంటే ఈ గ్యాసెస్ కి ఒక షేప్ అనేది ఉండదు. మనం మామూలుగా ఇప్పుడు సైకిల్ టైర్ లో ఎయిర్ ఫిల్ చేస్తాము, ఎయిర్ మనకు కనిపిస్తుందమ్మా? కనిపించదు. కానీ ఎప్పుడైతే ఆ టైర్ లోకి ఎయిర్ ఫిల్ అయి ఉంటుందో మనము ఓకే ఇప్పుడు గాలి నిండుకొని ఉంది అని మనము దాన్ని ప్రెస్ చేస్తే మనము గుర్తుపట్టచ్చు. అవునా? మనము ఎయిర్ పీలుస్తున్నాము, ఇన్హేల్ చేస్తున్నాము, వదులుతున్నాము, పీలుస్తున్నప్పుడు మనకు ఎయిర్ అనేది కనిపించదు. కానీ వన్స్ ఇప్పుడు మన నోస్ కి మన హ్యాండ్ ఇలా అడ్డు పెట్టుకున్నాం అనుకోండి, గాలి మనం పీల్చి వదులుతున్నది మన చేతికి తగులుతుందా లేదా? సో ఎయిర్ అనేది ఎక్కడైనా అంటే ఈవెన్ చిన్న వాటర్ బాటిల్, చిన్న సపోజ్ ఇది ఒక చిన్న బాటిల్ చూడండి, ఇందులో కూడా ఎయిర్ ఉంటుంది, ఇందులో కూడా ఎయిర్ ఫిల్ చేయొచ్చు మనం. పెన్సిల్ ఉంది, ఇది ఒక పెన్, ఇందులో కూడా లైట్ గా ఎయిర్ ఫిల్ ఆటోమేటిక్ గా అందులో ఎయిర్ వెళ్ళిపోయి ఉంటుంది. సో ఎయిర్ అనేది అది షేప్ అలా ఏమీ లేదు, ఏ ఇందులోకైనా వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు మనం మామూలుగా మీరు 8th క్లాస్ 7th క్లాస్ లో మీరు క్యాండిల్ లైట్ ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటారు. ఒక గ్లాస్ లో ఆక్సిజన్, ఒక దానిలో ఆక్సిజన్ లేకుండా బౌల్స్ పెట్టి క్లోజ్ చేసి ఆక్సిజన్ ఉన్న చోట క్యాండిల్ బాగా వెలుగుతుంది, లేని చోట క్యాండిల్ ఆరిపోతుంది అని చదువుకున్నారా ఇది? సో ఆ ఎక్స్పెరిమెంట్ లో మనం గ్యాస్ ఆక్సిజన్ తోనే కదా లైట్ వెలిగేది, క్యాండిల్ బర్న్ అవుతుంది. సో దీస్ గ్యాసెస్ ఆర్ ఇన్ అట్మాస్ఫియర్. ఈ గ్యాసెస్ అట్మాస్ఫియర్ లో కూడా ఉన్నాయన్నమాట. దీస్ ఆర్ మెయిన్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్. అబౌట్ 21% ఆఫ్ ది వాల్యూమ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఎంత పర్సెంట్ ఉందంటే 21% ఉంది. అండ్ నైట్రోజన్ ఇట్ ఈస్ 78% బై వాల్యూమ్. సో మన అట్మాస్ఫియర్ లో హైయెస్ట్ అమౌంట్ ఏది ఉందమ్మా? ఆక్సిజనా లేకపోతే నైట్రోజనా? నైట్రోజన్. నైట్రోజన్ ఎంత పర్సెంట్ ఉంది? 78%. ఆక్సిజన్ ఇట్ కంటైన్స్ ఓన్లీ 21%. 21%. ల్యాండ్ తక్కువే, ఆక్సిజన్ కూడా తక్కువే ఉంటుంది. సో అదర్ దాన్ దట్ 78 + 21 ఇంకా ఎంత ఉందమ్మా? ఇంకా ఎంత కావాలి? ఒక 1% లో ఇంకా 1% లో ఉన్నాయి చూడండి. ద అదర్ గ్యాసెస్ ఆర్ ఇన్ అ వెరీ స్మాల్ పర్సెంటేజెస్. దీస్ ఇంక్లూడ్స్ ఆర్గాన్, నియాన్, కార్బన్ డైఆక్సైడ్. సో ఉన్న ఆ 1% లో ఏవేవి ఉన్నాయంటే ఆర్గాన్, నియాన్, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ వాల్యూమ్ వచ్చేసి 0.03% ఉంటుంది. మీథేన్, అమోనియా, ఓజోన్ ఎక్సెట్రా. సో రిమైనింగ్ గ్యాసెస్ వచ్చేసి ఇవి ఉంటాయన్నమాట. ఆ 1% లో ఎన్ని గ్యాసెస్ ఉన్నాయి చూడండి. ఇంక్లూడ్స్ ఆర్గాన్, నియాన్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, అమోనియా, ఓజోన్. సో ఇన్ని గ్యాసెస్ తో ఫిల్ అయి ఉంటుంది అట్మాస్ఫియర్. వాటర్ వేపర్ అకౌంట్స్ ఫర్ అబౌట్ 0.4%. ఈ గ్యాసెస్ తో పాటు వాటర్ వేపర్ కూడా ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 0.4% ఆఫ్ వాల్యూమ్ ఓవర్ ది హోల్ అట్మాస్ఫియర్. సో హోల్ అట్మాస్ఫియర్ లో వాటర్ వేపర్ పర్సెంటేజ్ వచ్చేసి 0.4% ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ క్లోజ్ టు ది సర్ఫేస్. ఇది మొత్తము సర్ఫేస్ కి దగ్గరలోనే ఉంటుంది, అంటే అర్త్ కి దగ్గరలోనే ఉంటుంది. చూడండి, అర్త్ కి దగ్గరేనే ఉంది కదా. సో ఈ లేయర్ మొత్తం అర్త్ కి దగ్గరే ఉంటుంది. బియాండ్ దట్ దాని పైకి ఉండదు. సో within about 6 kilometers above the earth. Within about 6 kilometers above the earth. Yes, వాటర్ వేపర్ ఈజ్ ఏ గ్యాస్. అది కూడా ఒక గ్యాస్ లాంటిదే వాటర్ వేపర్. మామూలుగా వర్షం పడినప్పుడు కొద్ది వాటర్ వేపర్స్ అనేవి కొద్దిగా ఎక్కువ, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదమ్మా.
మనకు వర్షం పడినప్పుడు కొద్దిగా జిడ్డు జిడ్డు లాగా అనిపిస్తుంది. అంటే వాటర్ వేపర్స్ అప్పుడు గ్యాస్ ఎయిర్ లో ఉంటుంది కాబట్టి మనకు ఇమీడియట్ గా తెలుస్తుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ దీస్ గ్యాసెస్ ద అట్మాస్ఫియర్ ఆల్సో హ్యాస్ ఫైన్ డస్ట్ పార్టికల్స్. ఈ గ్యాసెస్ కాకుండా వాటర్ వేపరే కాకుండా డస్ట్ పార్టికల్స్ కూడా ఉంటాయంట. మీరు సోలార్ సిస్టమ్ లో సాటర్న్ చుట్టూ ఒక సర్కిల్ లాగా ఉంటుంది చూసారా? ఒక లైన్, సాటర్న్ చుట్టూ ఒక లైన్ ఉంటుంది చూసారా అమ్మా సోలార్ సిస్టమ్ లో? నో మ్యామ్, చూడలేదు. ఒక్క నిమిషం ఆగండి అమ్మా, నాకు ఇక్కడ ఉంటే చూపిస్తాను నేను. మీరు సోలార్ సిస్టమ్ టైప్ చేస్తే మీకు కనిపిస్తుంది. దాని చుట్టూ ఉంటుంది ఒక సర్కిల్ లాగా లైన్స్ ఉంటాయి అన్నమాట. పిక్చర్ దొరకట్లేదు. సో ఎలా ఉంటుందంటే అది ఇది సన్ అనుకోండి. ఇది సన్. సో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, ఒక లేయర్ ఇలా ఒక సర్కిల్ లాగా కనిపిస్తుంది. ఎస్ మేడం. ఇలా ఈ సర్కిల్స్ చుట్టూ అంటే దీనికి శాటిలైట్స్ ఎక్కువ ఉంటాయి అనేసి ఈ సర్కిల్ కనిపిస్తుంది. సో ఈ ఎర్త్, మాస్, వీటి మధ్యలో డస్ట్ పార్టికల్స్ అంటే గ్రహ శకలాలు లాంటివి చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అనేవి ఈ పార్ట్ లో చాలా ఎక్కువ ఉంటాయంట. కనిపించిందా? ఇది మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, ఇది జూపిటర్. ఈ వీటి మధ్యలో ఈ డస్ట్ పార్టికల్స్ అనేటివి కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇలా అంటే ఈ శాటిలైట్స్ ఉన్నందుకు ఇలా మనకు ఒక సర్కిల్ లాగా కనిపిస్తుంది. కానీ ఆ డస్ట్ పార్టికల్స్ కూడా వాటి చుట్టూ ఉండడం వల్ల ఈ సర్కిల్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, దానిలో బాగా కనిపిస్తుంది మీకు సోలార్ సిస్టమ్ చూస్తే. So now the structure of the atmosphere. So atmosphere structure గురించి మనం ఇప్పుడు చదువుకున్నాము. This is the structure of the atmosphere. ఇది చూడండి structure of the atmosphere. So this is earth. ఇక్కడ అర్త్, ఇది మన భూమి అనుకుంటే ఇది సీ లెవెల్. ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? పిక్చర్ బాగా కనిపిస్తుందా? సీ లెవెల్, ఇది ట్రోపోస్పియర్, ఇది స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, నెక్స్ట్ థర్మోస్పియర్, ఎక్సోస్పియర్. కొద్దిగా బ్లర్గా ఉంది అనమాట. సో ఈ ట్రోపోస్పియర్ లోనే మొత్తం అంటే క్లైమాటిక్ కండిషన్ చేంజెస్, ఈవెన్ ఎవరెస్ట్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. ఎవరెస్ట్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్, ఇజంట్ ఇట్? అవునా? సో అది కూడా ఇక్కడే. అంటే ఇది వచ్చేసి చూడండి ట్రోపోస్పియర్ ని దాటి వెళ్ళదు. సో ఈ స్ట్రాటోస్పియర్ లో వచ్చేసి, ట్రోపోస్పియర్ తర్వాత స్ట్రాటోస్పియర్ లో వచ్చేసి ఇక్కడ జెట్ ప్లెయిన్స్ అవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడే ఓజోన్ లేయర్ కూడా ఉంటుంది. ఓజోన్ లేయర్, సూపర్ సోనిక్ ప్లేన్స్ అవన్నీ ఇక్కడే ఎగురుతాయి. నెక్స్ట్ ఇక్కడ స్పేస్ క్రాఫ్ట్స్ ఎక్కడ అంటే ఎక్సోస్పియర్. ఇప్పుడు మనము సోలార్ సిస్టమ్ లోకి స్పేస్ క్రాఫ్ట్స్, శాటిలైట్స్ అవన్నీ పంపిస్తాం కదా, ఇది ఎక్సోస్పియర్. ఎక్కడి వరకు ఉంటుంది ఎక్సోస్పియర్ అంటే జస్ట్ 1000 meters. ఆ తర్వాత అది ఎలా ఉందో మనము మెజర్ చేయలేము. అది కూడా ఎలా కనుక్కున్నారు సైంటిస్టులు? శాటిలైట్స్ వాటిని పంపించి అంటే ఈ కెమికల్ కాంపోజిషన్, అట్మాస్ఫియర్ ఇవన్నీ వాళ్ళు డివైడ్ చేశారనమాట.
దాన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఈ ద స్ట్రక్చర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నౌ విల్ డిస్కస్ అబౌట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. జస్ట్ మామూలుగా అయితే అర్త్ ఇన్నర్ పార్ట్స్ చూసారు కదా మీరు. జస్ట్ లైక్ ది ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ in arranged as layers, atmosphere too is arranged into various layers. అర్త్ ఎలాగా ఇంటీరియర్ ఎలాగా లేయర్స్ గా ఉంటుందో అట్మాస్ఫియర్ కూడా అలాగే ఉంది అనమాట. హ్యావింగ్ డిఫరెంట్ కంపోజిషన్స్. యూ క్యాన్ ఇమాజిన్ ద లేయర్స్. It is not an easy job to study about the structure of the atmosphere, which is very widely spread. Scientists are find about the through air balloons, satellites, etc. On the basis of chemical composition, the atmosphere is divided into two both layers. So సైంటిస్టులు ఎట్లా కనుక్కున్నా అంటే అర్త్ గురించి చదువుకున్నంత ఈజీగా మనము అట్మాస్ఫియర్ గురించి చదువుకోలేమన్నమాట. ఎందుకంటే సోలార్ సిస్టమ్ అనేది చాలా విశాలమైనది. దాన్ని కనుక్కోవాలి అంటే ఇంతవరకు బ్లాక్ హోల్స్ అలాంటిది సైంటిస్టులు ఏం చేశారంటే త్రూ ది బెలూన్స్ ని, ఈ ఎయిర్ బెలూన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇలాంటి బెలూన్స్ ని కనిపించిందా, ఇలాంటి బెలూన్స్ ని వాటిని రాకెట్స్ ని శాటిలైట్స్ ని అలాంటి వాటిని పంపించి ఈ స్పేస్ లోకి సో ఈ వీటిని ఏమంటారు క్లాసిఫై చేశారనమాట. ఇక్కడ చూడండి. So the atmosphere is divided into the two broad layers. Homosphere. Homosphere లో వచ్చేసి the part of troposphere, stratosphere, mesosphere. సో homosphere లో ఈ 3 ఉంటాయి అన్నమాట. సో వీటి గురించి సో this homosphere it contains nitrogen, oxygen, argon and carbon dioxide. సో ఈ gases అన్ని. Next, heterosphere. The layer above 90 kilometers of the atmosphere is called heterosphere. It has a heterogeneous composition and hence the name heterosphere. So, ఈ heterosphere లో థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్. సో థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్ వరకు మనం చదవగలమేమో. ఆ తర్వాత ఎలా ఉంటుంది అనేసి మనము చూడలేం. అంటే మనం పైకి వెళ్ళే కొద్దీ వేడి అనేది పెరుగుతుందా తగ్గుతుందా అని కూడా మనము అంచనా వేయలేమన్నమాట. ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంటుంది అంటే అక్కడ టెంపరేచర్ ఇఫ్ వి వన్స్ గోస్ ఇన్ ద డీప్ ఓషన్ లోకి వెళ్ళిపోతేనే టక్కున టెంపరేచర్ అనేది ఏమవుతుందమ్మా డిక్రీజ్ అవుతుంది అని చెప్పాడు. మరి అట్మాస్ఫియర్ లో ట్రోపోస్ఫియర్ వరకు ఒకలాంటి టెంపరేచర్ ఉంటుంది, స్ట్రాటోస్ఫియర్ ఇక్కడ కూల్ టెంపరేచర్ ఉంటుంది. నెక్స్ట్ ఇటువైపు ఇటు వెళ్తూ ఉంటే టెంపరేచర్ అనేది ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అంటే ఇంక ఇటువైపు ఇంకా ఎంత టెంపరేచర్ ఉంటుందో వీ కెన్. నెక్స్ట్ చూడండి థర్మోస్ఫియర్. ఫస్ట్ లేయర్ ఏంటమ్మా ట్రోపోస్ఫియర్. ఒక్క నిమిషం ఆగనమ్మా, నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తా, వస్తే చూసి చెప్పండి, లేకపోతే నేను టెక్స్ట్ బుక్ లోనే చెప్తాను.
వచ్చిందమ్మా? స్క్రీన్ షేర్ ఆపండి. The troposphere is the lowermost layer of the atmosphere. The troposphere is the lowermost layer of the atmosphere. ఇక్కడ ఉంది చూడండి అమ్మ, భూమి నుంచి ఎంత ఎత్తు ఉంటుందంటే 8 కిలోమీటర్స్ వరకే ఉంటుంది. 8 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. చూడండి 1 2 3 4 ఇక్కడ వరకే ఉంటుంది ట్రోపోస్ఫియర్. 8 kilometers. Its average height is 13 kilometers and extends roughly to a height of 8 kilometers near the poles and about 18 kilometers at the equator. Thickness of the troposphere is greatest at the equator because heat is transported to great heights by strong continental currents. చూడండి ఈ ట్రోపోస్ఫియర్ ఇక్కడ నుంచి ఇది సీ లెవెల్ నుంచి 8 కిలోమీటర్స్ ఈ హైట్ లో ఉంటుంది. 8 kilometers ఎత్తులో ఉంటుంది. అది పోల్స్ లో పోల్స్ ఉంటాయి కదమ్మా, నార్త్ పోల్ సౌత్ పోల్. నార్త్ పోల్ దగ్గర నార్త్ పోల్స్ లో వచ్చేసి 8 kilometers వరకు ఉంటుంది. ఈక్వేటర్ దగ్గర వచ్చేసి 18 kilometers వరకు ఉంటుంది. బికాస్ ఇక్కడ హీట్ ఎక్కువ పడుతుంది కదా, ఈక్వేటర్ లైన్ దగ్గర హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి 18 kilometers ఉంటుంది. ఇక్కడ పోల్స్ దగ్గర ద హైయెస్ట్ ఆఫ్ 8 kilometers నియర్ ది పోల్స్. మా ఒక 10 minutes లో క్లాస్ కట్ అవుతా చూడండి, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏవేమో ఈ 8 kilometers లో మౌంటైన్స్ ఉంటాయి, ఇక్కడే క్రాప్స్ ఉంటాయి, పంటలు ఉంటాయి, ఎవరెస్ట్ ఉంటుంది. మొత్తం క్లైమాటిక్ చేంజెస్ అన్ని ఇక్కడే జరుగుతాయి ఈ ట్రోపోస్ఫియర్ లో. ఇట్ కంటైన్స్, ఇంకా దాని ట్రోపోస్ఫియర్ గురించి ఇంకా చదవాలి చూడండి. ఇట్ కంటైన్స్ అబౌట్ 75% ఆఫ్ ది టోటల్ గ్యాసెస్ మాస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అండ్ particularly all the moisture and dust particles. అట్మాస్ఫియర్ లో ఉన్న గ్యాసెస్, అట్మాస్ఫియర్ మొత్తం పర్టికులర్ గా మాయిశ్చర్ అండ్ డస్ట్ పార్టికల్స్ వాటి గురించి మొత్తం మనము ఇక్కడే చూస్తాం అన్నమాట. ద ఎంటైర్ వెదర్ ఫినోమినా అంటే మొత్తం వాతావరణంలో జరిగే మార్పులన్నీ ఎక్కడ జరుగుతాయి? హ్యాపెన్స్ ఇన్ ది స్పియర్ ఓన్లీ. అంటే వర్షం పన్నా, ఉరుములు పన్నా, వడగళ్ళు పన్నా, ఇంకేం పడతాయమ్మా, ఇంకా ఏముంటాయి? ఇంకా అట్మాస్ఫియర్ లో జరిగే చేంజెస్ ఏమేమి ఉంటాయి? ఉరుములు, వర్షము, వడగళ్ళు, మేఘాలు. సునామీలు రావులేమ్మా. ప్లేస్ లో ఎట్లా వస్తాయి సునామీలు? అంటే ఓషన్స్ లో వచ్చే క్లావిటీ, అది ఏమంటారు, ఓషన్స్ లో వచ్చే భూకంపాలలో వచ్చే వాటి వల్ల అక్కడ సునామీ వస్తుంది. కానీ మామూలుగా ఆకాశంలో ఏమేమి జరుగుతుంది? క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి, మొత్తం క్లౌడీగా అయిపోతుంది, మనకు సన్ రేజ్ అనేదే పడదు. ఇలాంటి ఫినోమినా మొత్తం ఎక్కడ జరుగుతుంది అంటే ఈ ట్రోపోస్ఫియర్ లోనే జరుగుతుంది అన్నమాట. వర్షం పడిన ఈ ఉరుములు, లైట్నింగ్, ఉరుములు, మెరుపులు, ఇంకా వడగళ్ళు, మేఘాలు, వర్షము, అవన్నీ ఈ చేంజెస్ మొత్తం ఇక్కడే జరుగుతాయి అన్నమాట. The entire weather phenomena happens in this sphere only. The temperature in this layer decreases as we go higher, which is called as a normal lapse rate. సో ఇక్కడ ఏమైతుందంటే ఎత్తుకు వెళ్లే కొద్దీ, మనం హైట్ కు వెళ్లే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. భూమి మీద ఉన్న
హైట్ ఇప్పుడు చూడండి, షిమ్లా, డార్జిలింగ్ ఇవన్నీ ప్లేసెస్ ఎత్తులో ఉంటాయి కాబట్టి అక్కడ సిమ్లా, డార్జిలింగ్ అవన్నీ కూలెస్ట్ ప్లేసెస్. బ్రిటిషర్స్ కూడా యూరప్ నుంచి, బ్రిటన్ నుంచి ఇండియాకి వచ్చినారు. ఇండియా చాలా హాట్ కంట్రీ అనేసి వాళ్ళు ఏం చేశారంటే షిమ్లా, డార్జిలింగ్ ఇలాంటి ప్లేసెస్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు అక్కడ ఒక పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకొని అక్కడే ఉండడం స్టార్ట్ చేసినారు అనమాట. సో పైకి ఎత్తు వెళ్లే కొద్దీ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది, తగ్గిపోతుంది, కూల్గా ఉంటుంది అనమాట. అక్కడ ద టెంపరేచర్ ఈస్ ఇన్ దిస్ లేయర్ decreases as we go higher, which is called as a normal lax. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే కండెన్సేషన్, ఇవాపరేషన్, ప్రెసిపిటేషన్, రెయిన్ఫాల్, సైక్లోన్స్ ఎక్సెట్రా అక్కర్స్ ఇన్ దిస్ లేయర్ ఓన్లీ. సో ఇందాకే we have discussed about lightning, ఇంకా ఎవాపరేషన్, వాటర్ ఇవాపరేట్ అవుతుంది. క్లౌడ్స్ ఫామ్ అయ్యేది కూడా ఈ లేయర్ లోనే. చూడండి ఈ ట్రోపోస్ఫియర్ 8 కిలోమీటర్స్ అటు నుంచి ఈ లేయర్ లోనే. ఇక్కడ చూడండి క్లౌడ్స్ ఇక్కడే ఉన్నాయా, మేఘాలు, ఎవరెస్ట్ పీక్ కూడా ఇక్కడే ఉంది. చూడండి వాట్ ఈస్ ద చెప్పండి అమ్మా, ఎవరెస్ట్ హైట్ ఎంత చెప్పండి, ఎవరెస్ట్ హైట్ చెప్పండి, ఎన్ని కిలోమీటర్స్, ఎన్ని మీటర్స్ అమ్మా ఎవరెస్ట్ హైట్? 8848 అంటే 8848 మీటర్స్. అంత ఎత్తున్న ఎవరెస్ట్ కూడా ఇక్కడికే వెళ్ళింది. చూడండి కనిపించిందా? సో వాటర్ అనేది ఇక్కడే సీ లెవెల్, వాటర్ ఇవాపరేట్ అవుతుంది, క్లౌడ్స్ కండెన్సేషన్, ఇవాపరేషన్, ప్రెసిపిటేషన్, రైన్ఫాల్. అగైన్ వాటర్, ఇవాపరేషన్, ప్రెసిపిటేషన్, కండెన్సేషన్, రైన్ఫాల్. సో సైక్లోన్స్. సో ఇవన్నీ చూడండి కండెన్సేషన్, ఎవాపరేషన్, ప్రెసిపిటేషన్, రైన్ఫాల్, సైక్లోన్స్ ఎక్సెట్రా అక్కర్ ఇన్ దిస్ లేయర్ ఓన్లీ. సో ఈ లేయర్ లో చాలా జరుగుతుంది అనమాట. 75% ఆఫ్ ది టోటల్ గ్యాసెస్ మొత్తం అన్ని ఇక్కడే ఉంటాయి, ఇక్కడే చేంజెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్ట్రాటోస్ఫియర్ వచ్చేసి ఇది 50 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అండ్ ఇందులో మేజర్ గా ఏముంటుందంటే ఓజోన్ లేయర్ కూడా ఉంటుంది. సో ఈ ట్రోపోస్ఫియర్ కి స్ట్రాటోస్ఫియర్ కి మధ్యలో ఏముంటుందంటే ట్రోపోపాస్ అని ఉంటుంది అనమాట. ట్రోపోపాస్ ఇక్కడ మధ్యలో ఉంటుంది అది. ఓకేనా? నెక్స్ట్ విల్ గో టు ది స్ట్రాటోస్ఫియర్. దిస్ లేయర్ ఎక్స్టెండ్స్ అప్ టు a height of 50 kilometers. This layer is almost free from clouds and associated weather phenomena, making conditions most ideal for flying jet aircrafts. సో ఇందులో ఏవి ఉండవు అనమాట, అంటే చాలా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ నుంచి ఈ స్ట్రాటోస్ఫియర్. 50 కిలోమీటర్స్ వరకు ఉంటుంది, 8 నుంచి 50 కిలోమీటర్స్. ఈ పార్ట్ లో ఇంకా ఏవి క్లౌడ్స్ ఉండవు, ఏవి ఉండవు. అందుకే ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ ఇక్కడ వెళ్ళడానికి ఇంకా వాటికి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు కదమ్మా. మధ్యలో క్లౌడ్ అద్దం వచ్చింది, ఇది మూవ్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది, అలాంటి ఈ ఫినోమినా చేంజెస్ ఏమి ఇక్కడ ఉండవు. కాబట్టి ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ ఇక్కడ మూవ్ అవుతాయి అన్నమాట ఈ స్ట్రాటోస్ఫియర్. వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ది స్ట్రాటోస్ఫియర్ ఈస్ దాట్ ఇట్ కంటైన్స్ ఓజోన్ లేయర్. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఈ స్ట్రాటోస్ఫియర్ లో ఓజోన్ లేయర్ ఉంటుంది. సో ఓజోన్ లేయర్ సన్ రేస్ నుంచి వచ్చేటువంటి హార్మ్ఫుల్ రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. మీరు విన్నారా? డూ యూ హర్డ్ అబౌట్ రీసెంట్ డేస్ మనకి కరోనా అని మార్చ్ 28 కి మనకి హాలిడేస్ ఇచ్చారా? ఆ హాలిడేస్ ఇచ్చిన తర్వాత వరల్డ్ మొత్తము స్టాప్ అయిపోయింది, అంటే వరల్డ్ మొత్తం లాక్డౌన్ లోకి వెళ్ళిపోయింది. అవునా? వరల్డ్ మొత్తం, ఎంటైర్ వరల్డ్ ఇంక్లూడింగ్ చైనాతో పాటు అందరూ లాక్డౌన్ లోకి వెళ్ళినారు.
ఎందుకంటే బయటికి వెళ్తే కరోనా స్ప్రెడ్ అవుతుంది అనేసి. ఈవెన్ ఫ్యాక్టరీస్, పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని క్లోజ్ చేశారా. సో నార్త్ పోల్, సౌత్ పోల్ ఓజోన్ లేయర్ కి యాక్చువల్ గా అయితే ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ అలాంటి ఈ గ్యాసెస్ వల్ల ఓజోన్ లేయర్ కి అక్కడక్కడ చిల్లులు పడినాయంట. తర్వాత ఏమైంది, అలా చిల్లులు పడినది ఎప్పుడైతే మనం అంతా వరల్డ్ మొత్తం లాక్డౌన్ లోకి వెళ్ళిపోయిందో ఆ ఓజోన్ లేయర్ కి పన్న ఆ హోల్స్ మొత్తము కవర్ అయిపోయినాయంట. సో చూడండి, అంటే ఇప్పుడు కరోనా వచ్చింది మంచి కోసమా చెడ్డ కోసమా అన్నట్టు ఆ ఓజోన్ లేయర్ ని చాలా మీటింగ్స్ కండక్ట్ చేసి మనము ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే గ్యాసెస్ ని కంట్రోల్ చేయాలి, వీటిని కంట్రోల్ చేస్తేనే మనము సేఫ్ గా అర్త్ మీద ఉండగలము, గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఐస్ నార్త్ పోల్లో సౌత్ పోల్లో ఉన్న ఐస్ మెల్ట్ కాకుండా ఉంటుంది. ప్రతి సంవత్సరం 1 డిగ్రీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా నార్త్ సౌత్ పోల్లో ఉన్న వాటరు మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిన వాటర్ ఎక్కడ వస్తుందమ్మా, ఓషన్స్ లోకి రివర్స్ లోకి వస్తుంది. యాజ్ యూజువల్ వాటర్ అనేది ముందుకు వస్తుంది, ల్యాండ్ అనేది కవర్ చేసేస్తుంది. సో అట్లా ప్రతి ఇయర్ ఒక్కొక్క డిగ్రీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తే మనకి ల్యాండ్ అనేది తగ్గిపోతుంటుంది. అందుకే వర్షాలు భయంకరంగా పడి వరదలు. అస్సాంలో రీసెంట్ గా మనము ఫ్లడ్స్ చూసారా? అస్సాంలో లాస్ట్ ఇయర్ వి హర్డ్ అబౌట్ కేరళ. లాస్ట్ ఇయర్ లో మనం కేరళ గురించి కూడా విన్నాము. పూర్తిగా కొండ చర్యలు విరిగి పడి వర్షాలు పడి కేరళ మొత్తము స్మాష్ చేసేసింది అనమాట, ఫ్లడ్స్ వచ్చేసి. సో రీసెంట్ డే